ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వాహనాలు కలిగి ఉన్న వారందరికీ కూడా అంటే 2 వీలర్స్ ఉండొచ్చు, 3 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ ఎటువంటి వాహనాలు కలిగి ఉన్నా కూడా కొత్త అప్డేట్స్ ఇచ్చారనమాట. కొత్త రూల్స్ అనేది బండి బయటికి తీసిన వెంటనే కూడా ఇవన్నీ కూడా మొత్తానికి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఇందుకు సంబంధించి వాహనాలు పార్కింగ్ సంబంధించి కొత్త పాలసీ తీసుకొస్తున్నారనమాట. ఇందుకు సంబంధించి వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అనేది చేయకూడదు. రోజుల పడి అటు తరబడి అక్కడనే కూడా వాహనాలు రోడ్డు పక్కన నిలపడం వంటివి ఇక్కడ నుంచి కుదరదు. అసలు ఏం జరుగుతుందంటే వాహనాల విషయంలో నిర్లక్ష్యం వివరిస్తుండటంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందుకే కొత్త రూల్స్ అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. తెలంగాణ వాహనాల పార్కింగ్ సహా ఇతర అంటే అంశాలకు సంబంధించి కూడా వసతి పాలసీ రవాణా శాఖ ప్రభుత్వాన్ని సమర్పించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కారు కొత్త విధానాన్ని ప్రజలకు నుంచి అభ్యంతరాలను, సూచనలు కూడా స్వీకరిస్తున్నారు. ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారు. అసలు ఏంటిది అమలు చేయనున్నారు, ఏంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఇక ఎవరైనా వాహనాలు రోడ్లపై వదిలేసి వెళితే అంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ అనేది కలుగుతుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ బండి అనేది నిలపకూడదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే జరిమానా విధించేవారు ఇకపై అలా జరిమానాతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. టోయింగ్ ఛార్జింగ్ అంటే ఏదైతే వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిపినప్పుడు అవి తీసుకెళ్తాయి కదా వాహనాలు వచ్చి, వాటికి సంబంధించి ఛార్జీలు వాహన యజమాని చెల్లించాల్సి అయితే ఉంటుంది. 500,000 రూపాయలు. అంతేకాదు ఆ వాహనాన్ని పోలీసు దగ్గర ఉంచినటువంటి అన్ని రోజులకు పార్కింగ్ అంటే మీరు ఎన్ని రోజులు తెచ్చుకోకుండా అలాగే అక్కడనే ఉంటే పార్కింగ్ ఫీజు లాగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వరకు పైసలు వసూలు చేస్తారనమాట. ఒకవేళ ఆ వాహనపైన ఏమైనా పెండింగ్ చలాన్లు కనుక ఇతరత్ర ఉన్నాయనుకో, డాక్యుమెంట్లకు సంబంధించి ఏమైనా జరిమానా ఉంటే తప్పనిసరిగా వాటిని చెల్లించాలన్నమాట. ఒక రూల్ అనమాట. ఒకవేళ వాహన యజమాని నెల నుంచి దాదాపు 45 రోజుల వరకు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే ఆ వాహనానికి సంబంధించి ఇక ఏం చేస్తారంటే నేరుగా వాహనానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో 2 వీలర్, 3 వీలర్ కావచ్చు ఏదైనా కూడా అవి వేలానికి పంపుతున్నారు అనమాట. దీనివల్ల ఏమంటే వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందులుగా మారిన సమయంలో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ అనే సందర్భంగా ఫుట్పాత్ పైన నో పార్కింగ్ జోన్లో వాహనాలు టోయింగ్ చేయాలని చెప్పేసి రవాణా శాఖ ముసాయిదాలో పేర్కొందనమాట. వాహనాల్లో టోయింగ్ పార్క్ ఫీజులకు సంబంధించి కూడా రవాణా శాఖ ఛార్జీలను ప్రతిపాదించి నగరాలు, గ్రామీణ ప్రాంతాల వారిగా ఈ ఛార్జీలు వేరువేరుగా అయితే ఉండబోతుంది అనమాట. ఈ వాహనాలకు సంబంధించి పార్క్ చేసిన కొత్త పాలసీ ఏదైతే ఉందో పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పార్కింగ్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చారు. వాహనాలకు సంబంధించి నగర, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాలను బట్టి రోజువారీ పార్కింగ్ ఫీజు అనేది నిర్ణయించినట్టు తెలుస్తుంది. బైక్లకు అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయలు, ఆటోలకు అయితే 35 రూపాయల నుంచి 50 రూపాయలు, కార్లకు అయితే 60 నుంచి 80 రూపాయలు, బస్సులకు అయితే 200 నుంచి 300 రూపాయల వరకు అయితే ఉన్నట్లు ఈ పాలసీ అయితే చెప్తున్నారనమాట. మొత్తానికి ఇవన్నీ కూడా త్వరలోనే మనకి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అంటే రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ ఆపితే డైరెక్ట్గా తీసుకుపోయి కొన్ని రోజుల వరకు తీసుకోలేదు అనుకో, మళ్ళీ కూడా క్లెయిమ్ చేయకపోతే ఆ డైరెక్ట్ వేలానికి బండి పోతుంది. అదేవిధంగా ఛార్జీలు కట్టాలి. పాత ఏదైనా బకాయిలు ఉంటే అవి కూడా క్లియరెన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం.